జిల్లా యాదగిరిగుట్టలో దళిత హక్కుల పోరాట సమితి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ తరగతులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాల్సిందే అన్నారు. యాదాద్రి అభివృద్ధి కోసం జరిగిన 1200 కోట్ల పనులపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం మెడికల్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను కళాశాల యాజమాన్యం అధ్యాపకులు అకారణంగా దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. స్టూడెంట్స్ మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన చెందారు. యాజమాన్యం తీరుపై విద్యార్థినులు కంటతడి పెట్టారు. మంత్రి సీతక్క ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో పర్యటించారు. ఏటూరు నాగరం నుంచి నరసింహసాగర్ కు బస్సు సర్వీస్ ప్రారంభించారు. అయితే అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి బస్సులో ప్రయాణించారు. ఆమె మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీతక్క. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. భూ కబ్జాలకు పాల్పడిన వారి లిస్టు సేకరిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. వారిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని తెలిపారు. స్మార్ట్ సిటీ పనుల్లో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. తాగునీటి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెంచిందని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. హరీష్ రావు త్వరలోనే బీజేపీలో చేరుతారని జోసన్ చెప్పారు. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. ప్రభుత్వంపై హరీష్ రావు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని అన్నారు. ఇకనైనా చిల్లర మాటలు మానుకోకపోతే ప్రజలు ఉరికించి కొట్టడం ఖాయమన్నారు. కేసీఆర్ కు కోపం వస్తుందనే అవసరం లేకుండా మీడియా ముందు వస్తున్నాడని ఆరోపించారు. జూలై 17 నుంచి రుణమాఫీ మొదలవుతుందన్నారు ఐలయ్య. భూపాల్పల్లి జిల్లా చిట్యాలలో 1.5 కోట్ల నిధులతో నిర్మించిన కస్తూర్బా పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు ఎమ్మెల్యే గంట సత్యనారాయణ. గదుల ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రిన్సిపల్ ని అడిగి తెలుసుకున్నారు. మెదక్లో గోవుల తరలింపును అడ్డుకున్న ఘటనలో జరిగిన ఘర్షణలో జైలు పాలైన బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు ఎంపీ రఘునందన్ రావు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఘర్షణ జరిగిందని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని అన్నారు. ఓ మహిళా ఎస్ఐని బూతులు తిట్టిన వారిపై కూడా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. పోలీసులు పక్షపాత వైఖరి అవలంబించడం సరికాదన్నారు ఎంపీ. ఏపీలో అగ్రిగోల్డ్ స్థలాల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, తప్పు చేసిన వారిని శిక్షించడం ఖచ్చితంగా వదిలిపెట్టదని తెలిపారు. అయితే అగ్రిగోల్డ్ భూ హక్కు పత్రాల బదలాయింపుపై అధ్యయనం చేస్తామని తెలిపారు. మాజీ సీఎం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఋషికొండలో భవనాలు నిర్మించారని ఆరోపించారు మంత్రి సత్యకుమార్. జగన్ హయాంలో అన్ని శాఖలు నిర్వీర్యమయ్యాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అధికారులకు కనీస గౌరవం దక్కలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులపై కక్ష సాధింపులకు పడదని హామీ ఇచ్చారాయన. ప్రతి సోమవారం జిల్లా, మండల స్థాయిలో గ్రీవెన్స్ జరగాలన్నారు. గ్రీవెన్స్ కు హాజరు కాని అధికారులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు మంత్రి. లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులతో సమీక్షించారు మంత్రి నాదెండ్ల మనోహర్. 2 రోజుల క్రితం తెనాలిలో కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో తేడాను గుర్తించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 62 కేంద్రాల్లో తనిఖీలు పూర్తి చేశామని, 24 ప్రాంతాల్లో అక్రమాలు తేలినట్టు చెప్పారు మంత్రి. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డికి విసిరిన సవాల్ను గుర్తు చేశారు పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని. ఎన్నికల్లో ఎవరు ఓడినా రాజకీయ సన్యాసం తీసుకోవాలనే విషయం గుర్తుందా అని ప్రశ్నించారాయన. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాసు మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి దాచపల్లిలో మాట్లాడారు ఎమ్మెల్యే. విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు దిగితే సహించబోమని హెచ్చరించారు. ఓ టీడీపీ నేత పేదలను బెదిరించినట్టు ఫిర్యాదు వచ్చిందని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవన్నారు. వాళ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే బెదిరింపుల ధోరణితో ఉన్న నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని కోరారు. పల్నాడు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మారుస్తామన్నారు ఎస్పీ మల్లికా గార్. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన అనంతరం మాట్లాడారామె. గంజాయి విక్రయాలు, వినియోగాన్ని నిరోధించేందుకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన 400 మందిపై ఇప్పటికే రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. మెదక్లో గోరక్షకులు గోవుల తరలింపును అడ్డుకుంటే వారిపై కక్ష గట్టి జైళ్లకు పంపించారని విమర్శించారు. గోరక్షకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆయన అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ మధ్య జరిగిన 4 ఘటనలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి నియామకాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ పెద్దల మాదిరిగానే కమిషన్ చైర్మన్ మాట్లాడుతుందన్నారు. కమిషన్ కు కేసీఆర్ లేఖతో ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయన్నారు. విచారణ చేపట్టే అధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదని, కానీ ఈ కమిషన్ ఎందుకు భిన్నంగా ఉందన్నారు జగదీష్ రెడ్డి. తెలంగాణ ఆర్టీసీలో 13,200 ఇంటెలిజెంట్ టికెట్ మిషన్ టెండర్ల కాంట్రాక్టు వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. టెండర్ల ప్రక్రియను ఫిబ్రవరి 29న రద్దు చేసిన 4 రోజులకే చెలో మొబిలిటీస్ కి అప్పగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. టికెట్ మిషన్ల పనితీరుపై 4 రోజుల్లోనే ఉన్నతాధికారులు దేశం మొత్తం తిరిగి వివరాలు సేకరించారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. మిషన్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని నిలదీశారు క్రిషాంక్. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారన్నారు వైసీపీ నేత రవిచంద్రారెడ్డి. దీనిపై త్వరలోనే కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఎలాంటి సమీక్ష జరపకుండా జగన్ కు సెక్యూరిటీ తొలగించడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. జగన్ కు హాని తలపెట్టగలదలుచుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు రవిచంద్రారెడ్డి. కబ్జాదారులారా జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చలలో మాట్లాడారు ఆయన. జిల్లాలో కబ్జాలను సహించబోమని హెచ్చరించారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో విద్యార్థులందరికీ సొంత డబ్బులతో బూట్లు కొనిస్తున్నట్టుగా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే వాటర్ ఫిల్టర్స్, ఎల్ఈడీ స్క్రీన్స్ ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మోసాలపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ యువకుడు బైక్ లో 180 రూపాయల పెట్రోల్ పోయించాడు. అనుమానం వచ్చిన యువకుడు లీటర్ బాటిల్ తెచ్చి పెట్రోల్ ను కొలిచి చూడగా తక్కువ రావడం గమనించారు. ఇదేంటని బంకు సిబ్బందిని నిలదీశాడు. పెట్రోల్ తక్కువ పోసిందే కాకుండా యువకుడిపైనే దాడికి సిద్ధమయ్యారు బంక్ సిబ్బంది. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో పెద్ద పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు ఆరా తీశారు. పులి అడుగులను గుర్తించారు. కార్ కి అంటుకున్నటువంటి వెంట్రుకలను పరీక్షల కోసం ల్యాబ్ కు తరలించారు. డ్రోన్ కెమెరాతో పులి జాడ కోసం గాలిస్తున్నట్టు చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని వారు సూచించారు. నంద్యాల జిల్లా బనగామపల్లి దగ్గర జరుగుతున్న సీతారామ ఆలయ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు. 2వ రోజు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పూజలు చేశారు. సీతారాములకు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. మరి కాసేపట్లో ఆలయంలో ఎదురుకోళ్ల మహోత్సవం నిర్వహిస్తారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో రాచకొండ పోలీసులతో భేటీ అయ్యారు మహారాష్ట్ర పోలీసులు. మహారాష్ట్రలో అరెస్ట్ అయిన 12 మందిలో తెలంగాణకు చెందిన 5గురు పీటీ వారెంట్తో హైదరాబాద్ కి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే 2 రాష్ట్రాల సమన్వయంతో ఇప్పటి వరకు 13 మంది చిన్నారులను కాపాడినట్టు రాచకొండ సిపి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం కొత్తపల్లి శివార్లలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. ఓ కోళ్ల ఫారంలో ₹1 కోటి విలువైన 2.5 కిలోల ఆల్ఫోజోమ్ ను గుర్తించి సీజ్ చేశారు. అంజిరెడ్డి, రాకేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రభాకర్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ తిరుమల హిల్స్ కాలనీలో పాము హల్చల్ చేసింది. 12 అడుగుల భారీ పాముని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ పాముని చాకచక్యంగా బంధించడంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా. రాజమండ్రి ఎస్కీవేటి పాఠశాలలో సందర్శించారు అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నేరు బడికి పోతా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారాయన. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ఎన్డీఏ కూటమి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు ఎమ్మెల్యే. ఈ మహాకార్యాన్ని రాజమండ్రి నుంచే శ్రీకారం చుట్టామన్నారు. విద్యతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని, అందుకే విద్యకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. వైసీపీ చీఫ్ జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటనని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన ఈ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిశారు మాజీ మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్. ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్లి కవితతో ముచ్చటించారు. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పలువురు నేతలు కూడా ఉన్నారు. మేడ్చల్ జిల్లా డబిల్పూరలో సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. విగ్రహాల ధ్వంసంపై హిందువులు మండిపడుతున్నారు. దుండగులని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు హిందువులు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరంగర్ చౌరస్తాలో పెను ప్రమాదమే తప్పింది. అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఉన్నటువంటి స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కిలో టమాటా ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. కిలో 15 రూపాయల నుంచి ఒక్కసారిగా 100 రూపాయలకు పెరగడంతో కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు. కోడిగిట్ల ధరలు సైతం అదే స్థాయిలో పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల ధరలపై ప్రభుత్వం నియంత్రణ లేకపోవడమే పెరుగుదలకు కారణమంటున్నారు. అల్లూరు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. తునికాకు గోదాంని తగలబెట్టారు. తునికాకు పేరుతో కాంట్రాక్టర్ గిరిజనులను మోసం చేస్తున్నాడంటూ ఆజాద్ పేరిట లేఖ విడుదల చేశారు. ఆదివాసీలకు సరైన కూలీ ఇవ్వటం లేదని ఆరోపించారు. ఆదివాసీ మహిళలని శారీరకంగా లోబర్చుకునేందుకు యత్నించాడని ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రజల కోరిక మేరకే తునికాకు గోదాంని తగలబెట్టారని స్పష్టం చేశారు. కేంద్ర సహాయక మంత్రిగా శ్రీనివాస వర్మ బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా వేద మంత్రాల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అధికారులు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అన్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ వ్యాఖ్యలను సమర్థించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తనకు జరిగిన అనుభవాలు అందుకు బలం చేకూరుస్తున్నాయని చెప్పారు. ఈవీఎంల హ్యాకింగ్ పై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు ఈవీఎంలు ప్రమాదకరంగా మారినట్టు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కోఠీలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆశా వర్కర్లకి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ డీఎంఈ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నారాయణగూడలో విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేశారు. నీట్ 2024 పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి నేతలు. నీట్ పరీక్ష రద్దు, పరీక్షలో జరిగిన తప్పిదాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలన్నారు. ర్యాలీకి విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. దేశవ్యాప్తంగా 9,26,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరేలా 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేశారు ప్రధాని మోదీ. వారణాసి వేదికగా రైతుల ఖాతాలో 20 కోట్ల నగదు జమ చేశారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలి సంతకం నిధుల విడుదలపైనే చేశారు. కాశీ విశ్వనాథుడి ఆశీస్సులతో మూడోసారి గెలిపించిన ప్రజలకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే నటుడు దర్శన్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో దర్శన్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో 27 మంది ప్రమేయం ఉన్నట్టు చెబుతున్న పోలీసులు ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేశారు. దేశంలోని పలు ఎయిర్పోర్ట్స్ ని పేల్చేస్తామని దుండగులు బెదిరింపు ఈమెయిల్ పంపారు. ఢిల్లీ, పాట్నా, జైపూర్, వడోదర, కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లని పేల్చేస్తామని బెదిరించారు. దీంతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ఎయిర్పోర్ట్స్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ప్రయాణికులని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఎయిర్పోర్ట్స్ లోకి అనుమతిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ని వేగవంతం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీ రాజ్యసభ ఎంపీ అనంత్ మహారాజ్ తో భేటీ అయ్యారు. కూచ్ బిహార్ ప్రాంతంలో పట్టున్నటువంటి అనంత్ మహారాజ్ తో ఆమె భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. కూచ్ బిహార్ పీపుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక కూచ్ బిహార్ కోసం చాలా రోజులుగా పోరాట పడుతున్నారు. సీఎంతో భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదంటున్నారు అనంత్ మహారాజ్. అమర్నాథ్ యాత్రకు గట్టి భద్రత కల్పిస్తోంది కేంద్రం. ఈ నెల 29 నుంచి యాత్ర స్టార్ట్ కాబోతుంది. అయితే రాయసీలో కొద్ది రోజులుగా క్రితం టూరిస్టుల బస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేయడంతో భద్రతను రెట్టింపు చేస్తున్నారు. జమ్మూ భగవతీ నగర్ లో బేస్ క్యాంప్ దగ్గర పోలీసులు జవాన్లు మాక్ డ్రిల్ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లో జేడీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. పెరిగిన ధరలతో సామాన్యులకు సైకిళ్లు, గుర్రపు బండ్లే గతి అంటూ నిరసన తెలిపారు.